దేవుని నామానికి స్తోత్రము. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలండి. కొన్ని మాటలు దైవలేఖన గ్రంథములో నుండి కొన్ని మాటలను తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యములో నుండి దర్శనము కలగజేసిండు. 2వ వచనంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చదవండి. మోసము చేయవాడు మోసము చేతుడు, దోచుకునేవారు దోచుకుందురు. ఎలాము బయలుదేరును, మధ్య ముట్టడవేను. వారు నిట్టూర్పు అంతయో మార్పించుచున్నారు. ఎవరికి నిట్టూర్పు ఉంది? ప్రార్థన చేస్తున్నటువంటి నీలో నిట్టూర్పు అంతా మానిపించుచున్నాను అని అంటూ ఉన్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, నిట్టూర్పులున్నాయి, బాధలున్నాయి, వేదన ఉంది, అవమానం ఉంది. చూడండి, దేవునికి లోపడలేనటువంటి స్వభావం చేత మానవ జీవితంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దర్శనపు లోయలోనికి కృంగిపోతూ ఉన్నా, దర్శనము చూడలేక, దేవుని మాటను వినలేక, దేవుని యొక్క మాటకు భయపడలేక, దేవుని మాటకు విధేయతను చూపించలేక, ప్రభు మాటకు కట్టబడలేక ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సంఘం ఆ దేవునికి లోపడలేకపోతే చూడండి, శ్రమ రాబోతూ ఉన్నదన్న సంగతిని వచ్చినటువంటి దర్శనము ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రవక్తలకు కలుగు దర్శనము, ప్రవక్తలకు చెప్పు మాటను ఎక్కడా కూడా ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా విడిచిపోయినట్లుగా లేదండి. నెరవేర్చబడినటువంటి ప్రవక్తల మాటలు ఇవి, నెరవేర్చబడినటువంటి ప్రవక్తల గ్రంథాలు ఇవి. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా వాక్యము మాట్లాడుతూ ఉండగా మనిషి జీవితంలోని దేవుని యొక్క మార్పును చూడలేకపోతూ ఉన్నాం.